సంక్రాంతికి కొత్తగా వచ్చే సినిమాలకు సంబంధించి హైకోర్టులో ఇప్పుడు ఒక భారీ ఊరట లభించింది. ముఖ్యంగా ప్రభాస్, చిరంజీవి నటించినటువంటి రాజాసాబ్, మనశివశంకర వరప్రసాద్ సినిమాలకి హైకోర్టులో ఒక గుడ్ న్యూస్ వచ్చింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపైన కీలక ఆదేశాలు జారీ చేయాలని చెప్పి నిర్మాతల వినతిపైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖకి అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ సెక్రటరీ నిర్ణయమే ఫైనల్ అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు 3 సినిమాలకే పరిమితమన్నారు కోర్టు. ఇక గేమ్ చేంజర్, ఓజీ, అఖండ 2 మూవీలకే ఆ నిర్ణయాలు వర్తిస్తాయని ధర్మాసనం చెప్తూనే ఇక సంక్రాంతికి విడుదలయ్యేటువంటి సినిమాలకి ప్రభాస్కి, చిరంజీవికి అటు రాజాసాబ్, మనశివశంకర వరప్రసాద్ సినిమాలకి అన్ని రకాల క్లియరెన్స్ వచ్చేసింది. టికెట్ ధరలు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలకి హైకోర్టు ఆశ్రయించారు వారు. ఇప్పుడు హోంశాఖ సెక్రటరీ దగ్గరే కీలకమైన విషయం పెండింగ్లో ఉంది. హోంశాఖ సెక్రటరీ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అనే ఆదేశాలని అటు హైకోర్టు తెలియజేసింది. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకి అనుమతించొద్దని గతంలో ఆదేశాలని ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమాలకు బెనిఫిట్ అని చెప్పాలి. ఎస్, మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ఈ 2 సినిమాలకి బెనిఫిట్ షోలకి అండ్ టికెట్ ధరలు పెంచుకోవడానికి హైకోర్టు డైరెక్ట్గా క్లియరెన్స్ ఇవ్వకపోయినా నిర్ణయం హోంశాఖ చేతిలో ఉంటుంది, హోంశాఖ సెక్రటరీ చేతిలో ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఏం జరగబోతోంది? టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉందా? ఏ మేర పెంచవచ్చు? దీనిపైన ఫ్యాన్స్ రియాక్షన్స్ ఏంటి? మనోజ్, సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ రాజాసాబ్ సినిమా, అలాగే చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, ఈ 2 సినిమాల నిర్మాతలు కూడా నిన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందించాము, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలు రూపొందించాము. దాదాపు ఒక్కొక్క సినిమాకు 1000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ లభించింది. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్, పండగ సీజన్ కాబట్టి క్రౌడ్ ని కూడా కొంచెం తగ్గించుకునే మార్గంగా ప్రీమియర్ షోలు అడుగుతున్నాము. ఇలాంటి రీజన్స్ చెప్తూ వాళ్ళు 2 సినిమాల నిర్మాతలు కూడా హోంశాఖ కార్యదర్శికి లెటర్ పెట్టడం జరిగింది. అయితే అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, ఎందుకంటే గతంలో అఖండ సినిమా విడుదల సందర్భంగా హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రియాక్ట్ అవ్వకపోవడంతో దానిపై హైకోర్టులో డివిజన్ బెంచ్ కి ఈ నిర్మాతలు కూడా పిటిషన్ వేయడం జరిగింది. దానిపై విచారణ చేసిన డివిజన్ బెంచ్ ఈ రోజు ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అఖండ సినిమా వరకు మాత్రమే, అలాగే ఓజీ సినిమా వాటికి వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా విషయంలో హోంశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కూడా సానుకూలంగా స్పందించారు, ఆదేశాలు ఇచ్చారు. సో దాంతో ఈ 2 సినిమాలకు కూడా ప్రీమియర్ షోలకి అలాగే టికెట్ల పెంపు, ధరల పెంపు కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయిందనే అనుకోవచ్చు. ఖచ్చితంగా యూనిట్లు అయితే 2 సినిమాల సిబ్బంది కావచ్చు, నిర్మాతలు కావచ్చు, యూనిట్ అంతా కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా కోర్టు చెప్పింది కూడా హోంశాఖ సెక్రటరీ నిర్ణయం తీసుకోవచ్చని మాత్రమే గానీ డైరెక్ట్ గా క్లియరెన్స్ ఇచ్చామని ఎక్కడ స్పందించలేదు. అంటే ప్రభుత్వం వాళ్ళకి ఎలాగైనా సహకరిస్తుంది, ఎంతైనా ధరలు పెంచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలో ఉన్నారా సినిమా యూనిట్ మొత్తం? ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. సినిమా పరిశ్రమ పట్ల వాళ్లకు మంచి అభిప్రాయం ఉంది, సినిమాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కోర్టు తీర్పే అడ్డంకిగా ఉంది కాబట్టి కోర్టు నుంచి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది. దాదాపు హోంశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకోవచ్చు అటు పెంచాలా వద్దా అనేది. కాబట్టి ఖచ్చితంగా పెంచే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ న్యూస్ టు దీస్ 2 సినిమాస్. అంటే ఈ 2 సినిమాలకే కాదు, తర్వాత విడుదలయ్యేటువంటి సినిమాలకు కూడా ఈ వ్యాఖ్యలే వర్తిస్తాయి అనుకునే భావనలో ఉన్నారా టాలీవుడ్ ఇండస్ట్రీలో? ఖచ్చితంగా ఇప్పుడు ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, రాబోయే సినిమాలకు కూడా సంక్రాంతికి మరో 3 సినిమాలు కూడా రాబోతున్నాయి, వాటికి కూడా ఈ తీర్పే వర్తిస్తుంది. అలాగే ఈ 2 సినిమాలకు గనక ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చి టికెట్ రేట్లు పెంచితే, అటు ప్రీమియర్ షో టికెట్ రేట్లు, అలాగే పండగ 4-5 రోజులకు టికెట్ రేట్లు గనక సింగిల్ స్క్రీన్ లో 50 రూపీస్, మల్టీప్లెక్స్ లో 100 రూపీస్ పెంచే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏదైనా జరిగితే రాబోయే సినిమాలకు కూడా బెనిఫిట్ ఉంటుంది. కానీ రాబోయే సినిమాలు ఇంత భారీ బడ్జెట్ సినిమాలు కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ సినిమా బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలు పెంచాలా వద్దా అనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజాసాబు దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తీశారంటున్నారు. అలాగే మనశంకర వరప్రసాద్ కూడా 200 కోట్ల పైగా బడ్జెట్ అయిందంటున్నారు. సో ఇవి హై బడ్జెట్ మూవీస్ కాబట్టి అది ఒక పాయింట్ గా తీసుకొని టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్ల యజమానులు అందరూ కూడా ఇప్పటి వరకు కూడా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు.
టికెట్ ధరలు పెరుగుతాయి అనే ఆశతో రచన ఇప్పుడు సినిమా అట్ ద సేమ్ టైం పండగ రెండు కూడా ఒకేసారి ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో ప్రీమియర్లు అటువంటి బెనిఫిట్ షోలకు అవకాశం కల్పిస్తే గతంలో జరిగినటువంటి అనేక అంశాలను ఉదాహరణకు తీసుకొని ప్రభుత్వమైన కట్టడి చేసే అవకాశం లేదంటారా? సో ఇద్దరు కూడా చాలా స్టార్స్, ఒక ఆయన మెగాస్టార్, ఇంకొక అతను రెబల్ స్టార్. ఈ రెండు సినిమాలకు సంబంధించి కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎటువంటి విషయమైనా కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఉందా ఈ యొక్క సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కానీ? మనోజ్, ఇప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేసిన విషయం చాలా కీలకం. ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అని వాళ్ళు ప్రభుత్వానికి పెట్టిన అప్లికేషన్ లో మెన్షన్ చేసినప్పటికి కూడా ఖచ్చితంగా ప్రీమియర్ షో జరిగే రోజు ప్రీమియర్ షోల టైంకి క్రౌడ్ హెవీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ని ఎలా చేస్తారు, పోలీసులు హోంశాఖ నుంచి సంబంధిత పోలీసు అధికారులకి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి, ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఎదురు చూడాల్సిన అంశం. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వము అంటూనే ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినప్పటికి కూడా తర్వాత కొన్ని సినిమాలకు ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వడం జరిగింది, టికెట్ రేట్లు పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో కోర్టు కూడా సానుకూలంగా స్పందించి కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైతే 4వ షో ఉంటుందో, ప్రతిరోజు ప్రతి థియేటర్ లో జరిగే 4 షోలలో 4వ షోని ఈ సినిమా వేసుకునే విధంగా 8వ తారీఖు రాజాసాబ్కి, అలాగే 11వ తారీఖు మనశంకర్ వరప్రసాద్ కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆ షో కూడా దాదాపుగా 800 రూపాయల వరకు టికెట్ ఉండే అవకాశం ఉంది అని ఒక వార్త అయితే ఇప్పుడు సినీ సర్కిల్స్ లో ఉంది. మనోజ్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా రెండు సినిమాలకి అన్ని రకాలుగా అటు హైకోర్టు వ్యాఖ్యలతో క్లియరెన్స్ వచ్చినట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు హోంశాఖ సెక్రటరీ దగ్గరే అసలు విషయం దాగి ఉంది. దాదాపుగా ప్రతినిధి రవిచంద్ర చెప్తున్నట్టుగా ప్రభుత్వం ఎన్ని మాటలు మాట్లాడినా, బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పినా, టికెట్ ధరలు పెంచమని చెప్పినా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి సైతం మాట్లాడినా వాటన్నిటిని ప్రభుత్వం చెప్పిన మాటని ప్రభుత్వం బేఖాతరు చేస్తూ మళ్ళీ టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుందనేటువంటి భావంలో టాలీవుడ్ ఉన్నారు. గతంలో కూడా చాలా సినిమాలకు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ సినిమాలకు అవకాశం ఇస్తారు. సినిమాల పట్ల చాలా సహృదయ భావంతో ఉన్నామేమో, సినిమాలు బాగా పెరగాలి, సినిమాలు పెరిగితే సమాజంలో చాలా అంశాలు పెరుగుతాయనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగానే అనుకుంటే అంది. కాబట్టే ఇప్పుడు టికెట్ ధరలు పెంచడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ రెండు సినిమాలు చాలా సెన్సేషనల్ సినిమాలుగానే భావిస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. అటు మెగాస్టార్, రెబల్ స్టార్. మీరు ఏ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు? సినిమా అటు మెగాస్టార్ అండ్ రెబల్ స్టార్ మధ్యలో మీ వెయిట్ ఎవరి కోసం? మీరు ఏ సినిమాని హిట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.